హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ నేను మెయిన్ గా 3 పాయింట్స్ చెప్తా. ఈ 3 పాయింట్స్ మాత్రం 100% హైలైట్ చేసుకోండి. చాలా వరకు చాలా మంది ఆస్పిరెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్ ఇవే. ఇవి కానీ మీరు సెర్చ్ చేసుకుంటే 100% రాబోయే డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ అయితే సాధించగలరు. మరి ఆ 3 పాయింట్స్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి టెట్ డిఎస్సి కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అదే విధంగా సమ్ టైమ్స్ ఫ్రీ క్లాసెస్, ఫ్రీ ఎగ్జామ్స్ కూడా మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తాం కాబట్టి మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయితే జరిగింది. అదే విధంగా ఎస్ఐటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా మీకు ఇన్ టైమ్ లో సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్, క్విక్ క్లాసెస్, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయి. ఫస్ట్ పరంగా క్లాసెస్, ఎగ్జామ్స్ క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మీకు రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేస్తాము. రివిజన్ టెస్ట్లు. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ లో మీకు క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయి. క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్. సో ప్రీవియస్ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ లో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏ విధంగా ఇచ్చారు, మరి ఎక్కడి నుంచి బిట్స్ టచ్ చేస్తారు అనేది కూడా మీకు తెలియాలి కాబట్టి ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ మొత్తం కోర్స్, ఈ మొత్తం ప్యాకేజ్ కేవలము 1200 రూపీస్ అమౌంట్ ది ప్రెసెంట్ అయితే కేవలము 600 రూపీస్ కి మాత్రమే తీసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. బెస్ట్ ఆఫర్. కంప్లీట్ గా డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. కొత్త బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ టెట్ క్లాసెస్ కంప్లీట్ చేసాము. డిఎస్సి కూడా లాస్ట్ వీక్ లో ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాము. మరో కొత్త బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నాం. మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవిఆర్ నంద్యాల 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272 ఎంవిఆర్ నంద్యాల. విల్లింగ్ ఉన్న వాళ్ళు డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి. దయచేసి టైం పాస్ గా మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని అయితే మెసేజ్ చేయండి. బట్ డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ 4 ఆఫర్స్ ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి నేను చెప్పేటువంటి మెయిన్ ఆ 3 పాయింట్స్ ఏంటి? మరి ఆ 3 పాయింట్స్ కానీ మీరు 100% ఈ 3 పాయింట్స్ మీరు మైండ్ లో ఫోకస్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా జాబ్ సాధించడానికి అయితే ఆస్కారం ఉంటుంది. మరి ఆ 3 పాయింట్స్ లో మెయిన్ పాయింట్ 50% బేస్ చేసుకుని ఉంటే, రెండవది 25% బేస్ చేసుకుని ఉంటే, మూడవది 25% బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఛాన్సెస్ అన్నమాట. అంటే ఫస్ట్ దే 50% ఛాన్సెస్. ఇది కానీ మీరు మిస్ చేశారనుకోండి, అంటే ఈ పాయింట్ కానీ మీరు బాగా హైలైట్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా జాబ్ సాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. మరి అందరికీ తెలిసినటువంటి పాయింటే, బట్ మనం పాటించలేము ఆ పాయింట్. 100% తెలిసిందే, కానీ మనము దాన్ని పాటించడం చాలా 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 వరకు అయితే ఇంపాసిబుల్. అదే ఏంటి అంటే మొబైల్ ఫోన్. అందరికి తెలిసిందే మొబైల్. ఓకేనా? స్మార్ట్ ఫోన్ అంటే నేను ఎప్పుడు తగ్గించాలి, ఎప్పుడు యూజ్ చేయాలి కూడా క్లియర్ గా చెప్తా. ఈ మొబైల్ ఫోన్ కానీ మీరు వాడకం తగ్గించారు అనుకోండి, 50% సక్సెస్ అక్కడే వచ్చేసింది ఫ్రెండ్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 100% వాస్తవము. 100% వాస్తవము. మనము ఏదో ఇప్పుడు ప్రిపరేషన్ లో ఉన్నాను, సో మిగతా 2 పాయింట్స్ కూడా క్లియర్ గా చెప్తా, హైలైట్ చేసుకోవాలి. మనం ఏదో ప్రిపరేషన్ లో ఉన్నాము, మొబైల్ పక్కనే ఉంటుంది, ఏదో మెసేజ్ వచ్చింది, మనం ఒక్క నిమిషమే అనుకుంటాము, ఒక్క మెసేజే అనుకుంటాము. ఆ ఒక్క మెసేజ్ గుండా హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుందో తెలియదు, 1 అవర్ టైం వేస్ట్ అవుతుందో తెలియదు. అది ఎంతవరకు మొబైల్ యూజ్ చేయొచ్చో మనకు తెలియదు. ఏదైనా ఒక్క పాట విందాము అనుకుంటాము, ఒక పాట పెట్టేసుకుంటాము, 5 మినిట్సే కదా అని, లేదా క్లిప్పింగ్ పెట్టుకుంటాము. ఆ ఒక్క క్లిప్పింగ్ తో ఆగం మనము, అది ఎంతవరకు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. అంటే ఎక్కువగా సమయం మనం దేనికి యూజ్ చేస్తున్నాము అంటే సోషల్ నెట్వర్క్స్ కి యూజ్ చేస్తున్నాం.
సోషల్ నెట్వర్క్స్‌కి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా 100% వాస్తవం ఏంటి అంటే సబ్జెక్ట్ వీడియోస్‌కైనా వ్యూస్ రావు కానీ డమ్మీ వీడియోస్ ఉంటాయి చూడండి. వాటికి 100% వ్యూస్ వస్తాయి. 100% వస్తాయి. అంటే లైక్ వీళ్ళు చదువుకుంటూ పోవడం వలనో, లేదా థంబ్‌నెయిల్‌లో మంచి క్యాప్షన్ పెట్టేసి ఇప్పుడు నేను యూజ్‌ఫుల్ మెసేజ్ చేస్తున్నా. కానీ 100% అయితే వ్యూస్ రావు. అంటే మనం అనుకున్నంత ఎక్స్‌పెక్ట్ చేసిన వ్యూస్ అయితే రావు. థంబ్‌నెయిల్ భారీగా పెట్టేసి లోపల ఏదో లాజిక్‌గా చెప్పేసినా కానీ వ్యూస్ వచ్చేస్తాయి. లేదా బిట్‌లో ఉపయోగం లేనటువంటి బిట్లు ఒక 10 చదువుకుంటూ పోయినా రేపు ఎగ్జామ్‌లో వచ్చే బిట్స్ ఇవే అని పెట్టితే 100% లక్షల్లో వ్యూస్ ఉంటాయి. అవే బిట్స్ వస్తే మనకేమైనా తెలుసునా? నీకు జాబ్ కావాలి అనుకుంటే అలా కాదు చదవాల్సింది. నీకు జాబ్ ఏ విధంగా రావాలో ఆ విధంగానే చదవాలి. టెట్ పనికొస్తదేమో. టెట్ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కాబట్టి ఒక 2, 3 మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు కాబట్టి ఏదో గుడ్డేట్‌గా లక్ ప్రకారం టెట్‌కు యూజ్ అవుద్దేమో కానీ డీఎస్సీకి అయితే యూజ్ కాదు. అంటే సోషల్ నెట్వర్క్స్‌లో వచ్చేటువంటి కంటెంట్ సో యూజ్‌ఫుల్ అయితే యూజ్ చేసుకోండి. ఒక కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ వీడియో ఉంది. మీకు పలానా టాపిక్ డౌట్ ఉంది. వినండి. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నీకు టెన్సెస్ డౌట్‌గా ఉంది. హ్యాపీగా యూట్యూబ్‌లో టెన్సెస్ సెర్చ్ చేసి హ్యాపీగా వినండి. సో అలా సబ్జెక్ట్‌ని వినియోగించుకోండి అని చెప్తున్నా. సబ్జెక్ట్‌కి వినియోగించుకోండి. డమ్మీ పరంగా వచ్చేటువంటి వాటికి చాలా వరకు సమయాన్ని వృధా చేసుకోవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్‌గా సలహా ఇస్తున్నా. వాటితోనే కాదు సోషల్ నెట్వర్క్స్ అంటే నాట్ ఓన్లీ యూట్యూబ్. అది యూట్యూబ్ కావచ్చు, లైక్ వాట్సాప్ కావచ్చు, లైక్ టెలిగ్రామ్ కావచ్చు, ఇంకా సమ్ అదర్ సోషల్ నెట్వర్క్స్ ఏవైనా కావచ్చు. సో మీకు ఎంతవరకైతే యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకోవాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు టెక్స్ట్ బుక్స్‌కి మాత్రమే ఇవ్వండి. టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతూ ఏవైనా డౌట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు క్లాసెస్‌కి రెఫరెన్స్‌గా యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్ ఉంది. ఓకే. మ్యాథ్స్ పరంగా మీరు మ్యాథ్స్ డల్‌గా అంటున్నారు. వీడియోస్ వినడంలో నష్టం లేదు. ఆ లాజిక్స్ ఏంటి? ఆ ట్రిక్స్ ఏంటి? ఆ లాజిక్ షార్ట్ కట్స్ ఏంటి? ఆ ప్రాబ్లమ్ అర్థం కానప్పుడు ఇలాంటి మ్యాథ్స్ వీడియోస్ వినడం పర్లేదు. ఇప్పుడు సోషల్ ఉంది. టెక్స్ట్ బుక్స్ చదవండి. టెక్స్ట్ బుక్స్ లేవు మా దగ్గర అంటే మనం ఏం చేయలేము. మనమైతే క్లాస్ వైస్‌గా, లెసన్స్ వైస్‌గా టెక్స్ట్ బుక్ కంటెంటే ఇస్తాము. దానికైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో అదే మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, మీకు కొంచెం సమయం సేవ్ అవుతుంది. అంటే మనం 24 అవర్స్ మొబైల్ చూసేదానికన్నా కొంచెం టెక్స్ట్ బుక్ చదివితే మీకు తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మీరక్కడ గ్యాదర్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ బుక్ చదివే విధానంలో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. ఊరికే చదువుకుంటూ పోవడం కాదు. అక్కడ కంటెంట్ చదివేటప్పుడే మెయిన్ పాయింట్ వచ్చినప్పుడు హైలైట్ చేసుకోవాలి. ఖచ్చితంగా రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్ రాసుకున్నప్పుడు ఒకసారి ఆ లెసన్ అయిపోయిన తర్వాత ఆ రన్నింగ్ నోట్స్‌లో కీ పాయింట్స్‌ని ఒకసారి చెక్ చేసుకొని మొత్తం కవర్ అయిందా కాలేదా ఆ కీ పాయింట్ నోట్సే ఇంగ లెసన్ బేస్ చేసుకొని మీకు ఫర్దర్‌గా ఇంగ మళ్ళీ టెక్స్ట్ బుక్ రెఫర్ చేయాల్సిన అవసరమే లేదు. అలా ఒక సిస్టమాటిక్‌గా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మీకు సక్సెస్ దగ్గరవుతుంది కానీ, ఏదో డమ్మీగా ఎలా అంటే అలా ప్రిపరేషన్. కొందరికైతే ఐ మీన్ అందరికి బేస్ చేసుకొని కాదు. కొందరికైతే అసలు పక్కా ప్లానింగ్ కూడా ఉండదు. సో, ప్లానింగ్ లేని ప్రిపరేషన్ అనేది చాలా వరకు వృథానే. మీరు ప్లానింగ్ అంటే ఏం లేదు. మీరు ఏ సబ్జెక్ట్‌లో డల్‌గా ఉన్నారు? ఏ సబ్జెక్ట్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నారు? మరి డల్‌గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? వీటికి ఎంత సమయం కేటాయించాలి? వీటికి ఎంత సమయం కేటాయించాలి? మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు? ఆ మిస్టేక్స్‌ని ఎలా సరి చేసుకోవాలి? లాస్ట్ టైమ్ జాబ్ మిస్ చేసుకోవడానికి గల కారణాలేంటి? ఆ కారణాలను మనం ఎలా సరి చేసుకోవాలి? తెలిసి తప్పులు చేస్తున్నప్పుడు వాటిని ఎలా సరి చేసుకోవాలి? వే ఆఫ్ క్వెషనింగ్ ఏ విధంగా ఇస్తున్నారు? వీటన్నింటిని మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలరు. అంటే ఫస్ట్ పాయింట్ పరంగా ఫ్రెండ్స్ అందరికి నేను ఇచ్చే మంచి సలహా ఏంటి అంటే పాసిబిలిటీ ఉన్నంత వరకు సోషల్ నెట్వర్క్స్‌కి చాలా వరకు దూరంగా ఉండండి. ప్రిపరేషన్ వైపు మాత్రమే ఫోకస్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్‌కి ఓకే మొబైల్. ఆ ఎగ్జామ్స్ వరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి. హాయ్ అని మెసేజ్ వచ్చినా మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ హాయ్ వల్ల నీకు యూజే లేదు. ఎవరో సమ్ ఫ్రెండ్ హాయ్ అని మెసేజ్ చేసుంటాడు. ఆ హాయ్ వల్ల నీకు ఏమీ యూజ్ ఉండదు. ఆ హాయ్ వల్ల నీకు వచ్చే ఉపయోగమే లేదు. సో, జాబ్ వచ్చిన తర్వాత ఎనీ హాయిలే అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు మీ ఫోకస్ ఏంది అంటే స్టడీ మీద ఫోకస్ చేయండి. తిన్నావా అంటావు. తిన్నా తినకపోయినా మనం లంచ్ చేసావా అంటాం. లేదా టిఫిన్ చేసావా అంటాం. మనం చేయలేదంటే వాళ్ళు వచ్చి టిఫిన్ పెట్టరు కదా! ఆ! చేశాను అని మనం రిప్లై ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. నేను చేయలేదు అంటే మీరు వచ్చి టిఫిన్ పెట్టరు కదా! ఏదో ఫార్మాలిటీగా అలా కన్వర్జేషన్ పెరుగుతది తప్ప దానివల్ల 1% కూడా కాదు కదా!
0% కూడా మీకు ఉపయోగం ఉండదు. ఉపయోగం లేనటువంటి మెసేజెస్‌కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ప్రిపరేషన్ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను చాలా వరకు చెప్తూ ఉంటా. సో, ప్రిపరేషన్ వాళ్ళు అసలు స్టేటస్‌లు కూడా పెట్టొద్దు అని చెప్తూ ఉంటా. మీ ఇష్టం లేండి. ఒక ఫ్రెండ్‌గా నేను సలహా ఇస్తున్నా అంతే. స్టేటస్‌లు కూడా పెట్టొద్దు అని చెప్తూ ఉంటా. ఎందుకంటే, ఆ స్టేటస్ వల్ల కూడా మీకు డిస్టర్బెన్స్ 100% ఏర్పడతాయి. సో, ఆ స్టేటస్ చూస్తారు ఎవరొకరు సూపర్ అంటారు. ఓహ్! థాంక్ యూ అంటాం. ఇంక నెక్స్ట్ హాయ్. ఏం చేస్తున్నావు? వాట్ ఈస్ కన్వర్జేషన్ ఎళ్ళిపోతుంది. దానివల్ల 10 నిమిషాలు టైం వేస్ట్ అయినట్టే. దానివల్ల మైండ్ డైవర్ట్ అవుతుంది. చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా దుబ్బేస్తుంది. అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా రాదు. సో, ఆ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవద్దు అంటున్నా. ఆ స్టేటస్ ఒక్కరు చూడరు గదా! ఒక 50, 60 మంది చూస్తారు. లేదా ఒక 100 మంది చూస్తారు. ఆ 100 మంది ఒక్క హాయిలు చాలు ఆ రోజంతా డిస్టర్బ్ కావడానికి. అందుకని అన్నెసెసరీ క్లిప్పింగ్స్, అన్నెసెసరీ వీడియోస్, అన్నెసెసరీ చాటింగ్ జోలికి ఈ సమయంలో వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. వీటికి మీరు ఎప్పుడైతే దూరంగా ఉంటారో 50% సక్సెస్ అయినట్టే. ఇది 100% వాస్తవము. ఒకరోజు కావాలంటే మొబైల్‌కి దూరంగా ఉండి ట్రై చేయండి. మీకు ఆ మొబైల్ దూరంగా ఉన్నప్పుడు ఎంత నరకమో మీకు తెలుస్తుంది. ఆ నరకమే మీ సక్సెస్‌కి దారి. నేను మళ్ళీ చెప్తున్నా. కష్టే ఫలి అన్నారు. అంటే ఆ మొబైల్ నీ దగ్గర ఒక 2 గంటలు లేదా ఒక 5, 6 గంటలు నువ్వు యూజ్ చేయకుండా మొబైల్ పక్కనుండి మొబైల్ ధ్యాస నీకు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే నువ్వు ప్రిపరేషన్ మీద అయితే ఫోకస్ చేయగలవు. ట్రై చేయండి ఒకసారి. ఒక రోజంతా కష్టమేలెండి. ఒక 5, 6 గంటలు మొబైల్ టచ్ చేయకుండా, మొబైల్ చూడకుండా, మొబైల్ వాడకుండానికి ట్రై చేయండి. మీకు తెలుస్తుందనమాట. చదువు మీద మాత్రమే ఫోకస్ చేయండి అంటున్నా. ఇది 50% సక్సెస్. నెక్స్ట్ రిమైనింగ్ 25% ఉంటుంది కదా! అదేంటి అంటే మనకొచ్చేటువంటి రూమర్స్. మన ఫ్రెండ్ సర్కిల్స్. అంటే ఫ్రెండ్ సర్కిల్‌లో పాజిటివ్ వాళ్ళుంటారు, నెగెటివ్ వాళ్ళుంటారు. ఇది స్టడీ పరంగా లాస్ట్. ముందు ఇదంతా మనలో ఏర్పడినటువంటి క్రియేటివిటీ. ముందు మనలో మనము ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ మన మైండ్‌లో ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో అప్పుడే సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రిపరేషన్ తర్వాత విషయము. ముందు లోపాలన్నీ మనలో పెట్టుకొని నాకు జాబ్ రావటం లేదంటే యాడ నుంచి వస్తది? లోపాలన్నీ నీ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు మెగా డీఎస్సీలో జాబ్ ఎందుకు సాధించలేకపోయావు? క్వెషన్ మార్క్ వేసుకో. ఆన్సర్ నీ దగ్గరే ఉంటుందా? యెస్ ఉంటుంది. పలానా సెక్షన్‌లో తప్పు, పలానా సబ్జెక్ట్‌లో నేను స్కోర్ చేయలేకపోయాను. ఎందుకు స్కోర్ చేయలేదో క్వెషన్ మార్క్ వేసుకో. ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. నువ్వు బాగా ప్రిపేర్ అయినావు నాకు జాబ్ రాలేదంటావు. ఎక్కడో చోట లోటుపాట్లు ఉంటాయి. వాటిని సరి చేసుకోవాలి. వాటి యొక్క ఆన్సర్స్ మీ దగ్గరే ఉంటాయి. వాటి యొక్క కారణాలు మీరే వెతుక్కోవాలి. వాటిని సాల్వ్ చేసుకోవాల్సింది కూడా మీరే. ఎవ్వరు నీ దగ్గరకొచ్చి సాల్వ్ చేయరు. నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ 25% ఏంటి అంటే ఫ్రెండ్ సర్కిల్‌లో మీకేదో చెప్పాను కదా! పాజిటివ్ ఉంటారు, నెగెటివ్ ఉంటారు. సో, పాజిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఫ్రెండ్ "అరేయ్! చదువురా నోటిఫికేషన్ వస్తదిరా ఇద్దరం కలిసి చదువుకుందాంరా ప్రశాంతంగా. ఈసారి ఖచ్చితంగా జాబ్ సాధించాలి. ఒక్క పోస్ట్ నువ్వు ఈసారి కొట్టేసేయాలి నువ్వు. లేదా నేనే కొట్టేసేయాలి. ఒక్క పోస్ట్ ఉన్నా గానీ మనం పాజిటివ్‌గా 100% సక్సెస్ అవ్వాలంటే బాగా ప్రయత్నిద్దాము. సో, ఫోకస్ చెయ్యి. పలాంది చదువు, పలాంది చదువు. ఈ సబ్జెక్ట్ ఇంకా హార్డ్‌గా ఉంటది." అలా చెప్పేవాళ్ళు 1% అయితే మిగతా 99% ఏంటో తెలుసా? మన జిల్లాకి పోస్టులే ఉండవంట. మొత్తం ఉండేదే ఇన్ని పోస్టులంట. వాటిలో మన జిల్లాకి యాడ నుంచి వస్తాయి? అసలు కేటగిరీకి ఎన్ని వస్తాయి? అసలు పోస్టులు ఉంటాయా? ఉండవా? మళ్ళా ఏం సిలబస్ ఇస్తారో ఏమో తెలియదు. ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో, అందుకే ఈ సమయంలో మనకు అవసరమైన ఫ్రెండ్స్ ఎవరు? అవసరం కాని ఫ్రెండ్స్ ఎవరు? పాజిటివ్‌గా ఉండే ఫ్రెండ్స్ ఎవరు? నెగెటివ్‌గా ఉండే ఫ్రెండ్స్ ఎవరు? అనేది మనకు ఈజీగా స్పష్టత ఏర్పడుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఎవరిని అవాయిడ్ చేయాలి? ఎవరిని మనము దగ్గరికి తీసుకోవాలి? సో, ఫ్రెండ్ సర్కిల్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను కాదనను. బట్ వాళ్ళు మనకు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయాలి అంతే కానీ నెగెటివ్ ఎనర్జీ క్రియేట్ చేయకూడదు. సో, పాజిటివ్ ఎనర్జీ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళను వదులుకోవద్దు. వాళ్ళను ఫోకస్ చేయండి. ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి? కలిసి ఎలా ప్రిపేర్ అవ్వాలి? కలిసి ఎలా ఎగ్జామ్స్ రాసుకోవాలి? సబ్జెక్ట్స్ డౌట్స్ ఏ విధంగా క్లారిఫై చేయాలి? ఆ ఆలోచనతో ఉండే ఫ్రెండ్స్‌ని గ్యాదర్ చేసుకోండి. ఖచ్చితంగా నువ్వైతే సక్సెస్ అవుతావు. అదొక పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే దీంట్లోని 25%లో ముందు నిన్ను నువ్వు నమ్ముకోవడంలా. నిన్ను నీవు నమ్మటం లేదు. నిన్ను నీవు నమ్మకుంటే నిన్ను ఎవరు నమ్ముతారు? ఫస్ట్ నిన్ను నీవు నమ్ముకో. అంటే అర్థం ఏంటి అంటే నీలో నీకే క్వెషన్ మార్కులు. జాబ్ పోయినసారి మిస్ అయింది అన్ని పోస్టులు ఉంటేనే. ఈసారి తక్కువ పోస్టులు ఉన్నాయి నాకు జాబ్ వస్తదా? ఇంత హెవీ కాంపిటీషన్ ఉందని నేను ప్రిపేర్ కాగలనా? అసలు నేను చదవగలనా? ఇలాంటి నెగెటివ్
థాట్స్ నీలో ఉన్నప్పుడు దాన్ని ఎవరేం చేయలేం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఒక భయం అనేది మన మైండ్‌లో ఏర్పడినప్పుడు ఆ భయం వదిలించుకోవాలంటే చాలా కష్టపడాలి. ముందు నిన్ను నువ్వు సెర్చ్ చేసుకోవాలి. నిన్ను నువ్వు సెర్చ్ చేసినప్పుడే ఇప్పుడు ఏదైనా కానివ్వండి చూడండి ఒక వర్క్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఏదైనా కానివ్వండి టెన్షన్‌తో చేశామనుకోండి తెలిసి కూడా తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటాయి. అదే టెన్షన్ పడకుండా గట్టిగా నమ్మి చేశామనుకోండి అది తప్పైనా మనము సరిగానే ఎళ్ళిపోతుంది. అది సరిగ్గా ఎళ్ళిపోతుంది అంతే ఇంకా. ఎలా ఎళ్ళిపోయిందో ఒక్కోసారి అంటాం చూడండి, "ఏం రాసానో నాకే తెలియదురా బాబు సూపర్ వచ్చింది" అంటాం. ఒకసారి ఏం రాసామో తెలియదు కానీ సక్సెస్ అయినాము అంటాం. కొందరు నేను బాగా హార్డ్ వర్క్ చేశాను కానీ ఫెయిల్యూర్ అయ్యాము. అంటే అవి ఎక్కడి నుంచో రావు. నీలో ఉండేటువంటి భయాల వల్లనే క్రియేట్ అవుతాయి అంతే తప్ప అంతకన్నా ఏమీ లేదు. ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండు. ఈసారి ఖచ్చితంగా జాబ్ సాధించాలి. ముందు నీ మైండ్‌ని స్ట్రాంగ్‌గా నమ్ముకొని, నిన్ను నువ్వు నమ్ముకొని, నీ మైండ్‌ని బాగా స్ట్రాంగ్‌గా పెట్టుకో. నెగెటివ్ ఆలోచనలు దగ్గరికి రానివ్వకుండా ఈసారి ఖచ్చితంగా జాబ్ సాధించాలి. పోస్ట్‌ల సంఖ్యతో సంబంధం లేదు. ఎస్‌జిటి పరంగా ఎన్నో కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. సున్నా అయితే ఉండవు కదా! దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో, గతంలో ఏం మిస్టేక్స్ చేశామో సరి చేసుకొని, ఖచ్చితంగా ఈసారి జాబ్ సాధించాలి. ఎన్ని పోస్టులైనా ఉండనివ్వండి. జాబ్ సాధించాలనేటువంటి ఖచ్చితంగా పాజిటివ్‌తో వెళ్ళండి. నిన్ను నువ్వు నమ్ముకొని వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇది దీంట్లో సెకండ్ పాయింట్. దీంట్లో థర్డ్ పాయింట్ ఏంటి అంటే సబ్జెక్ట్ పైన అవగాహన. సబ్జెక్ట్ పైన 100% అవగాహన ఉండాలి. సబ్జెక్ట్ పైన అవగాహన లేకుండా కూడా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. చాలామంది ఇంకా ట్రై మెథడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్జెక్ట్ చెప్తున్నాము. ట్రై మెథడ్స్ అంటే ఏంటి అంటారు. అంటే వాళ్ళకు ట్రై మెథడ్స్ అంటే ఇంకా ఐడియా రాలా. అంటే మ్యాథ్స్ మెథడ్స్, సైన్స్ మెథడ్స్, సోషల్ మెథడ్స్ ఇవి కలిస్తే ట్రై మెథడ్స్. మొత్తం డీఎస్సీకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, టెట్‌కి ఎన్ని మార్క్స్ ఉంటాయి మెథడ్స్ పరంగా. ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 అలా వాళ్ళకి ఇంకా ఐడియా రావటంలా. అంటే ఆ సబ్జెక్ట్ పైనే గ్రిప్ రావటంలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడెన్‌గా విద్యా దృక్పథాలకు ఎన్ని మార్కులు ఉంటాయంటే చెప్పలేరు. వెయిటేజ్ ఎంతనో చెప్పలేరు. అంటే ఏ సబ్జెక్ట్‌కి ఎంత వెయిటేజీ? ఇప్పుడు విద్యా దృక్పథాలు అంటేనే మనం ఆర్డర్‌లో సిలబస్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక 6, 7 టాపిక్స్ ఉన్నాయనుకోండి. ఆ 7 టాపిక్స్ ఏంటో చెప్పేయాలి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజీ అనుకో వాట్ ఈస్ వాట్ అంటే మనం మొత్తం చెప్పాల్సిన అవసరంలా. ఏదో శిశు వికాసం అనో, అభ్యసనం అనో, మూర్తిమత్వం అనో, వైయక్తిక భేదాలనో ఇలా మెయిన్ అని చెప్పేసి వాటిలో కొన్ని సబ్ టాపిక్స్ చెప్పగలిగినా మీకు ఆ సబ్జెక్ట్ పైన కొంచెం గ్రిప్ ఏర్పడినట్టు. అలా కూడా చెప్పలేకపోతే మనం ఏమీ చేయలేం. అంటే సబ్జెక్ట్ పైన మినిమము గ్రిప్ ఏర్పడాలి. ఆ సబ్జెక్ట్ పైన అవగాహన లేనప్పుడు మీ ప్రిపరేషన్ చాలా వరకు వ్యర్థమే. అందుకే సిలబస్ ఆ సిలబస్‌ని బేస్ చేసుకొని ఒక చిన్న దానిపైన ఒక నాలెడ్జ్ అనేది మీరేం చేయాలంటే క్రియేట్ చేసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. అంటే వాట్ ఈస్ వాట్ అంటే ఈ ఫస్ట్ 2 పాయింట్స్ మీలో మీరు సెర్చ్ చేసుకోవాల్సినవే. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. మీలో మీరు ఎవరైతే సెర్చ్ చేసుకుంటారో అప్పుడే మీరు 75% సక్సెస్. ఇప్పుడు ఇంక 25% ఏంటో తెలుసా? ఇంక నీ చదవడం. అంటే ఇంక ఇవన్నీ వదిలేస్తే ఇంక నీ లైఫ్ అంతా ఏంది చదివే కదా! అంటే ఈ 2 నువ్వు సెర్చ్ చేసుకుంటే ఈ 75% ఇది ఇంక్లూడ్ అయినట్టే ఇంకా. సోషల్ నెట్వర్క్స్ దూరంగా ఉండండి అని చెప్పాను. దూరంగా ఉన్నావనుకో ఆ టైంని నువ్వేం చేస్తావు? ప్రిపరేషన్ కోసమే కదా ఉపయోగించేది. ఆ ప్రిపరేషన్ ఇక్కడే వచ్చేస్తది. అంటే ఇండైరెక్ట్‌గా 50% ఇక్కడే వచ్చేస్తది. అంటే ఒకదానికో లింక్ అంటే ఇక్కడ నువ్వు తగ్గించుకుంటే ఇది ఆటోమేటిక్‌గా ఇక్కడ క్రియేట్ అవుద్ది. అప్పుడు ఇక్కడే 100% వచ్చేస్తదనమాట. లాస్ట్ పాయింట్ చదువు. ప్లానింగ్ వేసుకో. ఇక్కడ మెయిన్‌గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే 100% చాలా మంది చేయలేకపోయేది ఏంటి అంటే రివిజన్. రివిజన్. రివిజన్ చేయలేకపోతారు. ఎప్పుడు రివిజన్ చేయలేకపోతారు అంటే ఎగ్జామ్ అదే ఇప్పుడు చెప్తున్నా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే. ఇప్పుడే ప్రిపేర్ అయ్యి ఏం చేద్దాం. పోస్ట్‌పోన్. జాబ్ కూడా అలాగే పోస్ట్‌పోన్ చేసుకోవాల్సిందే ఇంకా. ఈ నోటిఫికేషన్ కాదు మరో నోటిఫికేషన్ కోసమని పోస్ట్‌పోన్ చేయాల్సిందే. అంటే పోస్ట్‌పోన్. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మన ఆస్తులు కరిగిపోతాయి కదా! అంటే చదివి మన ఎనర్జీ వేస్ట్ అవుద్ది కదా! అందుకని మనం ఇప్పటి నుంచే చదవము. ఎప్పుడు చదువుతామంటే నోటిఫికేషన్ రావాలి. గవర్నమెంట్ క్లియర్‌గా అనౌన్స్ చేయాలి. అనౌన్స్ చేసిన తర్వాత కూడా మనం రియాక్ట్ కాము. మనం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత కానీ మనం ప్రిపరేషన్ వైపు వెళ్ళాం. అప్పుడు కన్‌ఫ్యూజ్. సిలబస్ హెవీ. ఏం చదవాలో అర్థం కాదు. సమయం తక్కువ ఉంటది. ఏం చేయాలో అర్థం కాక ఆ గందరగోళంలో ఏదో ఎగ్జామ్ రాసేస్తాము. ఆ 2 గంటలు, ఆ 2 నెలలు ఏదో కష్టపడి చదివింటావు. అబ్బా! నేను భలే కష్టపడి చదివినా జాబ్ రాలా. ఆ 2 గంటలు నువ్వు రాత్రింబవళ్ళు చదివినా జాబ్ రావడం కష్టమే. అంటే ఇప్పుడు అదే చెప్తున్నా ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఓకేనా? ఎక్కువ తిన్నా నష్టమే, ఎక్కువ ఆలోచించినా నష్టమే,
ఎక్కువ చదివినా నష్టమే. అంటే ఎక్కువ అనేది చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేదే తప్ప ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసేదైతే కాదు. అంటే ఎక్కువ అతి తిండి, అతి నిద్ర, ఓకేనా? అతి ఆలోచనలు, అతి లేజినెస్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటివే. అదే విధంగా దీంతో పాటు అతి చదువు కూడా. అతి చదువు అంటే 4 రోజులు చదివేది నువ్వు ఒక రోజులో చదివావనుకోండి, అతి చదువు. దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదు. అంటే మనము 4 రోజులు చేయాల్సినటువంటి 4 రోజులు చదవాల్సినటువంటి ఒక కంటెంట్‌ని నువ్వు ఒక్క రోజులో చదివావనుకో, ఒక రోజులోనే కంప్లీట్ చేయాలనుకున్నావనుకో, అది ఎంతవరకు మైండ్‌కి రీచ్ అవుద్ది? నువ్వు అది ఎంతవరకు గుర్తుపెట్టుకోగలవు? ఎలానో నీకే ఒక్కసారి ఆలోచించుకో. ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. అంటే రివిజన్ చేయాలి అంటే మాత్రము ఎప్పటి నుంచే నీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. నోటిఫికేషన్ వచ్చేలోపు 75% వరకు సిలబస్ కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఆ రిమైనింగ్ చదువుకుంటూ నువ్వేం చేయొచ్చు అంటే రివిజన్ చేయొచ్చు. దీంతో పాటు ప్రీవియస్ బిట్స్ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒకప్పట్లో క్వశ్చన్ పేపర్స్ లేవు. ఇప్పుడు కొంచెము ఇండైరెక్ట్‌గా ఇస్తున్నాడు. లాజిక్‌గా ఇస్తున్నాడు. అందుకని ప్రీవియస్ బిట్స్ అబ్జర్వ్ చేస్తే అదే క్వశ్చన్ ఇస్తారని కాదు. వే ఆఫ్ క్వశ్చనింగ్ తెలుస్తుంది అంటున్నా. అదే క్వశ్చన్ ఇస్తారని ఎవ్వరు చెప్పరు. వే ఆఫ్ క్వశ్చనింగ్ తెలుస్తుంది. దానికి అనుగుణంగా నీ ప్రిపరేషన్‌లో ఏవైనా మార్పులుంటే మార్పులు చేసుకుంటావు అని చెప్తా. నెక్స్ట్ థర్డ్‌గా ఎగ్జామ్స్ పాసిబిలిటీ ఉంటే ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి అని చెప్తా. ఎందుకు అంటే ఎగ్జామ్స్ రాసినప్పుడు నువ్వెక్కడ డల్‌గా ఉన్నావు? వే ఆఫ్ క్వశ్చనింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? నువ్వెక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు? తెలిసి తప్పులు చేసినప్పుడు వాటిని ఏ విధంగా సరి చేసుకోవాలి? ఇవి ఎప్పుడు తెలుస్తదంటే ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. ఎస్పెషల్లీ చాలా వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో నేను చెప్పే పాయింట్ ఫేస్ చేసుంటారు. అరే! తెలిసి బిట్టు తప్పు చేశాను అని చాలామంది మీరు ఏదో ఒక సందర్భంలో ఈ పాయింట్ అనుకునే ఉంటారు. ఆ పాయింట్ తెలిసి బిట్టు తప్పు చేసామంటే ఇంక మనకన్నా బ్యాడ్ లక్ పర్సన్ ఉంటారా? ఉండరు. అప్పుడు ఎగ్జామ్స్ రాసారనుకోండి ముందే. అందుకే మనం ఏదైనా ఇప్పుడు 10థ్ క్లాస్ ఏదైనా మెయిన్ ఎగ్జామ్స్‌కి ముందు చాలా వరకు ముందు ఎగ్జామ్స్ పెడతారు. స్కూల్ లైఫ్‌లో గాని, కాలేజ్ లైఫ్‌లో గాని యూనిట్‌లని అదే యూనిట్ అప్పుడు మనం అప్పుడైతే యూనిట్ టెస్ట్ స్టడీ క్వార్టర్లీ అని హాఫ్ ఇయర్లీ ఇప్పుడైతే ఏదో ఎస్ఏ ఫెయిల్, ఈ ఫెయిల్ ఉన్నాయి కాబట్టి ఓకే. అంటే ముందు ఎగ్జామ్స్ పెడతారు. సిలబస్‌ని కట్ చేసుకుంటూ, తర్వాత సిలబస్ కొంచెం పెంచుకుంటూ, తర్వాత సిలబస్‌ని కట్ చేసుకుంటూ, తర్వాత మొత్తం సిలబస్ బేస్ చేసుకొని, మన ప్రీ ఫైనల్ అని, తర్వాత ఫైనల్ అని. అంటే ఎందుకు ఒకేసారి ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టొచ్చు కదా! అంటే ముందు ఆ ఎగ్జామ్స్ రాస్తేనే ఆ ఫైనల్ ఎగ్జామ్స్ వాళ్ళు హ్యాపీగా ఎటువంటి టెన్షన్ లేకుండా అటెంప్ట్ చేయగలరు. అందుకే ముందు ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి అని చెప్తున్నా. అప్పుడే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. తెలిసి తప్పులు చేసినప్పుడు సరి చేసుకోవచ్చు. క్వెషన్ ఎలా వస్తుందనేది కూడా తెలుసుకోవచ్చు. ఇది మనము ఒక్కసారి ఈ లాస్ట్‌లో రివిజన్ చేయండి. ఇంక చదవడం ఇక్కడే వచ్చేస్తది. ఇక నువ్వు చదువుకోవాల్సిందే. అంటే మొబైల్ చూడకుండా నువ్వు ఆ టైం చదువు కోసమే ఉపయోగిస్తావు కాబట్టి, ఆ చదివేటప్పుడే రివిజన్ కోసం కొంచెం సమయాన్ని కేటాయించండి. ఎగ్జామ్స్ రాయడం కోసం కొంచెం సమయాన్ని కేటాయించుకోండి. ప్రీవియస్ బిట్స్ అబ్జర్వేషన్ కూడా ఇంపార్టెంట్ అని మాత్రము ఒక ఫ్రెండ్‌గా మీకైతే సలహా ఇవ్వగలను. ఎనీహౌ మీరు రాబోయే డీఎస్సీలో ఖచ్చితంగా సక్సెస్ సాధించాలి అంటే మాత్రము కొంచెం ప్రిపరేషన్ వైపు అయితే ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్‌గా మీకైతే సలహా ఇస్తున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఏం లేదు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.